విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో హెచ్పీసీఎల్ కర్మాగారం ఎదుట శుక్రవారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు బైఠాయించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుకూలంగా కార్మికులు వేతనం ఉండాలని వారు డిమాండ్ చేశారు. కర్మాగార యాజమాన్యం వెంటనే కార్మికుల సమస్యలపై దృష్టి సారించాలని, లేని పక్షంలో మిగిలిన సంఘాలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అంతేకాకుండా యాజమాన్యం దృష్టి కూడా తీసుకెళ్లి యాజమాన్యం ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఐఎన్టీసీ నాయకత్వం ముందుంటుంది. దాని ప్రకారం మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాం. ఈ కార్యక్రమంలో ఇంతటి తాగకుండా భవిష్యత్తులో ఈ రేట్లు కానీ పెద్దపోయినట్లయితే అన్ని కార్మిక సంఘాల ఐక్యత పడితే ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు న్యాయం జరిగేటట్లుగా మేము ఐఎన్టీసీగా మేము కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంతటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. జిందాబాద్. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో రేట్లు 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 పెంచాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో రేట్లు పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో రేట్లు పెంచాలి. కనీస వేతనాలు పెంచాలి. జీవో రేట్లు అమలు జరపాలి. జీవో రేట్లు అమలు జరపాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సకాలంలో కార్మికుల జీతాలు పెంచాలి. సకాలంలో కార్మికుల జీతాలు పెంచాలి. సకాలంలో కార్మికుల జీతాలు పెంచాలి.